సోదరులు ఒక్కటి కూడా చెప్పలేకున్నారు. పైగా చాలా చక్కగా చెప్పినారు. అంటే భోగిని తయారు చేసే ఫ్యాక్టరీ కడతారని చెప్పి భూమి మీద చేస్తే కృష్ణమూర్తి గారు అప్పుడు ఏమన్నారు, నిజంగానే వీళ్ళకి భోగిల ఫ్యాక్టరీ పెడితే శాశ్వతంగా రాజకీయం ఉంటా, అది భోగిల ఫ్యాక్టరీ కాదు, అది కేవలం డబ్బాలను వెళ్ళి చేసే ఫ్యాక్టరీ అని చెప్పి మాట్లాడుతూ ఇదేగాక అభివృద్ధి ఏమైందంటే నేను చేస్తాను, అభివృద్ధి ఏం చేస్తారంటే చెప్పరు, చేసినది చెప్పరు, చేస్తున్నది చెప్పరు, చేయబోయేది చెప్పరు. మేము చేస్తాం అభివృద్ధి అంటారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక నుంచి, మీకు నిజంగా దూరం నియోజకవర్గం మీద అంత ప్రేమ ఉంటే, అభివృద్ధి మీద అంత ధ్యాస ఉంటే, అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే లత్తగిరికి ఈ రోజు వరకు మోకాళ్ళలోకి గుంతలు నడుములు ఇరిగేటట్లు, కానీ మీరు మాత్రమే అభివృద్ధి చేస్తారు. అసలు మున్సిపల్ ఆఫీసులో పగలపూట 11 గంటలకు టెండర్ల కోసం పోతే అందరు ఎదురుగా కొడళ్ళు పెట్టుకొని నరికిన మాట ఒక్కసారి కక్కుర్తిగా లెట్రిన్ల పిల్లలు తిన్న మాట కూడా గుర్తు చేస్తా ఉన్నా. మార్కెట్ యార్డ్ లో కన్నుల మీద పోతే ఖాళీ సంచులు కూడా కక్కుర్తి వసూలు చేసే మాట గుర్తు చేస్తా ఉన్నా. ఎక్కడే కానీ బియ్యము, బ్యాన్లు, నూనె ఇవన్నీ కూడా డీలర్ల దగ్గర వసూలు చేసిన మాట కూడా నేను కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా, 5 సంవత్సరాలు మన పాలన వచ్చిన తర్వాత ఎక్కడే కానీ ఇటువంటి విషయాలు కనీసము జరిగేది కాదు, వినపడుతున్నాయని చెప్పి మిమ్మల్ని అడుగుతాను. మీ నాన్న ఈరోజు మాట్లాడేది ఎంత అన్యాయంగా మీరు మాట్లాడుతున్నారు అంటే ప్రజలు అంత అమాయకంగా ఈరోజు 2024 నామినేషన్ సందర్భంగా వేలాది సంఖ్యలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైనది ఎన్నికలు. ఒక ప్రజాస్వామ్యంలో మాత్రమే మనకు కావాల్సిన పాలకులను మనం ఎన్నుకునేదానికి ఒక అవకాశం. అయితే ఈ ప్రజాస్వామ్యంలో అన్ని పనులు పక్కన పెట్టి ప్రజాస్వామ్యం కొనసాగడానికి కానీ ప్రజాస్వామ్యము నిలబెట్టడానికి అందరికంటే గొప్ప త్యాగము మీరు కార్యకర్తలు అని చెప్పి మీ అందరూ ఈరోజు రాబోయే ఎన్నికలు ప్రధానంగా 2 పార్టీల మధ్య, 2 నాయకుల మధ్య. ఒకవైపు యువకుడు, ఉత్సాహవంతుడు, పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఉన్నత స్థానానికి తీసుకుపోవాలనే ఆశయాలతో రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు అంటే, మరొకవైపు దాదాపు 70 ఏళ్ల వయసులో ఉండి చెప్పిన ప్రతి మాట కూడా ఖచ్చితంగా తప్పిన చంద్రబాబు నాయుడు గారు. అందరం కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం ఇదే వేదిక నుంచే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సూపర్ 6 అని 6 అవాస్తవాలు, అబద్ధాలు ప్యాంప్లెట్ రూపంలో ఇంటికి పంపిస్తూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి భవిష్యత్తుకు నేను బాధ్యుడిని పూచి అని అంటా ఉన్నాడు. అయ్యా, నీ వయసు 75 ఏళ్ళు, నేనైనా నువ్వైనా మీరైనా 75 ఏళ్ల తర్వాత మహా అంటే 2-3 ఏళ్ళు బ్రతుకుతాము. 2-3 ఏళ్ళు బ్రతికే మన భవిష్యత్తు గ్యారంటీ లేనప్పుడు భవిష్యత్తు
అటువైపు భుగాన్పల్లి తాండా, అటువైపు సింగనగర్, అటువైపు పండగలు, ఊరు కాదు ఇంటింటి కూడా భారతదేశంలోనే ఇక్కడ నుండి దూరం నుండి వెంకటాపురం పోతూ ఉంటే దూరం నుంచి దొంగలకు పోతూ ఉంటే వారానికి ఒక యాక్సిడెంట్ జరిగేది. హైదరాబాద్ మీద 2 బ్రిడ్జిలు కట్టి తర్వాత ఒక్క యాక్సిడెంట్ లేకుండా చూసుకున్న మాట, 70 కోట్లు ఖర్చు పెట్టిన మాట వాళ్ళు మాత్రము ఏ మాత్రము కూడా అంటే లేకుండా అభివృద్ధి కాదు అని అంటూ ఉన్నారు. పోనీ మాకంటే తెలియదు అభివృద్ధి అర్థము, మీరన్నా చెప్పగలుగుతారు అభివృద్ధి అర్థం అంటే. వాళ్ళ సమాధానం ఏం తెలుసునా, మేమిద్దరం ఒకటి అంటారు. అయ్యా మీరిద్దరు ఒకటి అని చెప్పి 30 సంవత్సరాల నుండి మీరు ఒప్పుకుంటే దాదాపు ఈ రోజు ఈ నియోజకవర్గంలో 100 మంది పైగా విధవలు ఉండవలసి ఉండేవాళ్ళని చెప్పి అడుగుతాం. మీరు పెంచి పోషించిన ఫ్యాక్టరీను ఉండేదా అని చెప్పి అడుగుతాం. ఎక్కడయ్యా అన్యాయంగా ఈ రోజు మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు? మీ వలన నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి బయట వాల్మీకులు నలుగురు పండుకుంటే ఆ నలుగురిని చండ పిల్లలు మరి ఊచకోత పోసినట్టు చంపితే చంపిన వాళ్ళు మీకోసము 4 కుటుంబాలను చంపిన వాళ్ళను ఈరోజు మీ పక్కన పెట్టుకుని మీరు రాజకీయం చేస్తా ఉంటే ఇది న్యాయమా భావ్యమా అని చెప్పారు. మీకోసము నియోజకవర్గంలో ఒక పెద్ద మనిషిగా భావింపబడిన హుసేనాపురం నాగిరెడ్డి గారిని చంపితే వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని తిరుగుతా ఉన్నారే, ఇది న్యాయమా అని చెప్పి అడుగుతాను. మీకోసం రాజ్యాంగంలో పెద్ద మనిషి కంబయ్యను చంపితే చంపిన వాళ్ళని మీ పక్కన పెట్టుకొని తిరిగిన మాట వాస్తవం కాదని చెప్పి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే డోన్లో ప్యాపిల్లో ఎంత మంది ప్రాణాలు మీకోసం కోల్పోతే మీరు ఎంతో సంతోషంగా రాజకీయంగా మీకోసం కష్టపడిన కార్యకర్తలు ప్రాణాలు పోతే వాళ్ళని చంపిన వాళ్ళని పక్కన పెట్టుకుంటే మీరా మీరు మాట్లాడేది నీతి నియమం. నాకు తెలిసి ఆ ప్రత్యర్థి వాళ్ళ తండ్రి పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారి రాజకీయ జీవితము అంతమైనది తెలుగుదేశం పార్టీ వల్ల. 2 సార్లు తెలుగుదేశం పార్టీకి ఓడిపోయి మీరు ఓడిపోయి మీ జీవితం అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి ఉండి ఓడగొట్టిన తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకొని కండువా వేసుకొని మనసెప్పొస్తుందా మీకు? నీకోసం రాజకీయంగా కష్టపడిన వాళ్ళను చంపిన వాళ్ళను పక్కన పెట్టుకుంటే నిన్ను ఓడించిన పార్టీలోకి చేరి మీ తండ్రి ఓడిపోయిన పార్టీని ఓడించిన పార్టీలోకి చేరి పచ్చ కండువాలు ఎట్లా వేసుకోకపోతుందా?